హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నదే అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10 అనమాట. సో మనకి ఇంకా 5 days ఉందన్నమాట. సో ఈ సర్వే చేయించుకోవడానికి ఇంకా జస్ట్ 5 days మాత్రమే ఉందండి. సో ఇంకెవరైనా చేయించుకోలేదు అనుకుంటే వెంటనే సచివాలయంకి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. సో సర్వే చేయించుకోండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం పెట్టిన సర్వే అనమాట. సో ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ సర్వే అయితే ఎవరు లైట్ తీసుకోవద్దు, ప్రతి ఒక్కరు సర్వే చేయించుకోండి. అలాగే మన మొబైల్లో కూడా సర్వే చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో కూడా తెలిసిందే. సో ఇంతవరకు లింక్ అయితే చాలా మందికి పనిచేయలేదన్నమాట. ఇప్పుడైతే వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుందండి. సో అది ట్రై చేయండి. సో ఇంతవరకు సర్వర్ బిజీగా ఉండడం వలన పనిచేయలేదన్నమాట. స్టార్టింగ్ ఇప్పుడు లాస్ట్కి వచ్చింది కాబట్టి సర్వర్ కూడా పనిచేస్తుంది. సో లింక్ ఓపెన్ చేసిన వెంటనే లింక్ ఓపెన్ అవుతుందండి. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, ఓటీపీ వస్తుంది. అలాగే సో మెయిల్ ఐడి, అలాగే క్వాలిఫికేషన్, ఎక్కడ చదివారు, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, అలాగే మీరు ఏ లాంగ్వేజెస్ వచ్చు, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో చాలా మంది ఇంకా అడుగుతున్నారు, సబ్మిట్ చేసేసాము బట్ మెయిల్ ఐడి తప్పిచ్చేసాము, సర్టిఫికేట్స్ డౌన్లోడ్ ఇవ్వలేదు అని అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయండి. సో మెయిన్ మనం సబ్మిట్ చేయకముందే ఇవన్నీ చూసుకోవాలి. మనం రైట్ పెట్టాము, రాంగ్ పెట్టాము అన్ని చూసుకున్న తర్వాతే మనం సబ్మిట్ నొక్కాలన్నమాట. సబ్మిట్ చేసేసిన తర్వాత ఇంకా వేరే ఆప్షన్ ఉండదండి. సో అందుకే చూసుకోండి. లేదు అనుకుంటే మన దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి వెంటనే అప్లై చేయండి. ఖచ్చితంగా సర్వే చేయించుకోవాలి. అవునండి, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని ఈ ఉద్దేశంతో అయితే సో మనకి ఈ పథకం అయితే పెట్టారనమాట. సో కౌశలం స్కీమ్ అయితే పెట్టారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు సచివాలయంకి వెళ్ళి అయితే సర్వే చేయించుకోండి. ఇంకోటి, సర్వే చేయించుకోగానే వెంటనే మనకి జాబ్స్ వచ్చేస్తాయా అని అయితే డౌట్ ఉందండి. సో సర్వే జస్ట్ ఓన్లీ మీరు నిరుద్యోగులు అంటే మీ దగ్గర ఏం క్వాలిఫికేషన్ ఉంది అన్న మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో మేము ఇంత చదువుకున్నాం, మాకు ఇంత నాలెడ్జ్ ఉంది, సో దీని గురించి మన సర్వే అయితే పెట్టారనమాట. సో ఇంకోటి, సో సర్వే చేయించుకున్న వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేస్తాయా? సో వస్తాయండి. సో మన ఇప్పుడు సర్వే చేయించుకున్నాం కదా, ఆ లిస్ట్ మొత్తం కూడా సో చెక్ చేసి ఒక సెలక్షన్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఆ సెలక్షన్ లిస్ట్ లో నేమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇస్తారండి. సో ఆ ట్రైనింగ్ బేస్ మీదే మనకి జాబ్ అన్నది ఉంటుంది అనమాట. సో ట్రైనింగ్ ఇవ్వకుండా, స్కిల్ తెలియకుండా, ఏమీ తెలియకుండా మేము పీజీ చేసేసాం, డిగ్రీ చేసేసాం, మాకు జాబ్స్ ఇచ్చేయండి అంటే ఇవ్వరనమాట. సో డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరికి, పీజీ ఉన్న ప్రతి ఒక్కరికి, పీజీ చేసిన ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తారండి. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ స్కిల్ బేస్ మీద శాలరీ ఉంటుంది, జాబ్ ఉంటుంది. సో మెయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే అవర్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే ఇంట్లో కూర్చుని చేయడం కదా. సో ఇంట్లో కూర్చుని ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మనకి ఏం చెప్పిందంటే 40,000 నుంచి 50,000 వరకు శాలరీ వస్తుంది అన్నారు. అది ఎలాగా, మనం ఎన్ని అవర్స్ ఎక్కువ చేస్తే, సో గంటలు ఎక్కువ చేస్తే మనకు అంత శాలరీ వస్తుంది, గంటలు తక్కువ చేస్తే కొంచెం శాలరీ తక్కువ వస్తుంది. సో గంటల మీద బేస్ అయి ఉంటుంది శాలరీ అయితే. సో జాబ్ అయితే ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత స్కిల్ మీద, మనకున్న స్కిల్ మీద దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట జాబ్ అయితే. సో ఇప్పుడైతే ప్రభుత్వం సర్వే చేయించేసారు కదా, ప్రభుత్వం మనకి జాబ్స్ ఇప్పిస్తుందా, మరి జాబ్స్ ఇస్తుందా అని అయితే అంటున్నారు. జాబ్స్ ఇవ్వదండి, జాబ్స్ ఇప్పిస్తుంది అనమాట. సో ప్రైవేట్ సెక్టర్కి, గవర్నమెంట్ సెక్టర్స్కి, ఇవన్నిటికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పంపించి మనకి జాబ్ వచ్చే అవకాశాలను అయితే కల్పిస్తుంది అనమాట ప్రభుత్వం. సో చాలా మందికి ఉంది, ప్రభుత్వమే కదా సర్వే పెట్టింది, ప్రభుత్వం జాబ్స్ ఇచ్చేస్తుందా అని. ప్రభుత్వం జాబ్ ఇవ్వదండి. సో ఇచ్చే అవకాశాలను అయితే కల్పిస్తుంది, అంతవరకే. ఇక్కడ ఇంకో విషయం అండి, సో మహిళలకు మాత్రమే ఈ జాబ్ వచ్చే అవకాశం ఉందా అని అయితే డౌట్ ఉందన్నమాట. సో మహిళలకనే కాదు, సో అందరికీ అనమాట. సో అబ్బాయిలు అయితే బయటకు వెళ్ళి జాబ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ మహిళలకి ఉంటుంది అనమాట. సో అంతే. సో ఇప్పుడు సర్వే మాత్రం వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు సర్వే చేయించుకోవచ్చు అనమాట. వాళ్ళు వీళ్ళని లేదండి, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా చేయించుకోవచ్చు సర్వే అయితే. కానీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అయితే మనకి ఏం చెప్పారంటే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కల్పిస్తా అని అయితే అన్నారనమాట. సో కానీ అలా కాదు, సర్వే మాత్రం అందరూ చేయించుకోండి, జాబ్ వచ్చే అవకాశాలు వాళ్ళకి ఉంది, వీళ్ళకి ఉంది అనమాట. సో చెప్పడం అయితే ఎక్కువ మహిళలకి ప్రిఫరెన్స్ ఇచ్చి అయితే చెప్పారనమాట. సో ఇంకా ఎన్నో రోజులు లేదండి, ఇంకా 4 రోజులు 5 రోజులు టైం వరకే ఉందనమాట. ఈరోజు సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 15తో లాస్ట్ డేట్ అనమాట. సో లాస్ట్ డేట్ అయినా 1 month or 2 months కి మనకి లిస్ట్ అయితే వస్తుంది. అప్పుడు ట్రైనింగ్ ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో ఇప్పుడు మాత్రం సర్వే చేయించుకోండి. సో అందరికీ, మనం నిరుద్యోగులం, మనకేం జాబ్ లేదు,
సో జాబ్ లేని వాళ్ళకి జాబ్ కల్పించాలి అని అయితే ఈ ఉద్దేశం అనమాట. అలాగే మహిళలకే ఎందుకంటే మహిళలు ఎక్కువగా బయటికి వెళ్ళలేరు కదండి. సో చాలా మంది సో మ్యారీడ్ అయిన ఉమెన్స్ వీళ్ళందరూ వెళ్ళలేరు కాబట్టి సో అందుకే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు అనమాట. సో కానీ ప్రతి ఒక్కరు ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేయించుకోండి. సో మేము 3 months బ్యాక్ సర్వే చేయించుకున్నాము, ఇప్పుడు చేయించుకోకర్లేదు, లెట్ తీసుకోవచ్చు అనుకోవచ్చు. లేదండి ఇప్పుడు సర్వే చేయించుకోవాలా, అప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఫోన్ చేసి అంతే. ఇప్పుడు మనం వెళ్ళి అవన్నీ సర్టిఫికెట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. సో చాలా మంది అంటున్నారు సో ఓపెన్ డిగ్రీకి అలాగే మా దగ్గర సర్టిఫికెట్స్ లేవు ఇలా అంటున్నారు. సో అక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం సబ్మిట్ చేయవసరం లేదనమాట సర్టిఫికెట్స్ అయితే. సో సచివాలయంకి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. సో ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవాలని అయితే కోరుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా తెలియని వాళ్ళకి మన వీడియో వెళ్ళి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే ఒక లైక్ చేసి అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రోజు వీడియో అయితే ఇది.